భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో 7, 8 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో ప్రయాణించి ఐఎస్ఎస్ చేరుకొని, అక్కడ ఉన్న సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఇద్దరు వీళ్ళు 7, 8 రోజులు అక్కడ అంతరిక్షంలో పరిశోధనకి వెళ్ళిన వాళ్ళు. దాదాపు ఐఎస్ఎస్‌కి వచ్చిన మరమ్మతుల కారణంగా అది ఎంత ప్రయత్నించినా గానీ అది రిపేర్ అవ్వకపోవటంతో వాళ్ళు అక్కడే ఉండిపోవటం జరిగింది. 9 నెలలుగా వాళ్ళు అంటే 2024 జూన్‌లో వాళ్ళు వెళ్ళటం జరిగింది. అప్పటినుంచి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అందులో అంతరిక్షంలో భూమికి భారరహితంగా అంటే వాళ్ళు నేల మీద నుంచొని నడవటం ఇటువంటి పరిస్థితి లేదు. గాల్లోనే తిరుగుతూ ఉంటారు. ఇలా ఉన్న పరిస్థితులు 9 నెలలుగా మొక్కవోని ధైర్యంతో, అచంచలమైన ఆత్మస్థైర్యంతో, ఎక్కడా కంగారు పడకుండా అనుక్షణం ఆహ్, ప్రమాదం గానీ, ఎటువంటివి గానీ ఊహించి వాళ్ళు ఆ భయం అనేది లేకుండా ఇన్నాళ్ళు అక్కడ ఉండటం గూడా చాలా మంచి వాళ్ళ ఆత్మస్థైర్యానికి, వాళ్ళ పట్టుదలకి నిదర్శనము. అలానే 1965లో సునీత విలియమ్స్ ఆమె భారత సంతతికి చెందిన మనిషి. వాళ్ళ ఫాదర్ గుజరాతీకి చెందిన దీపక్ పాండ్యా. తల్లేమో అక్కడ అమెరికన్ సిటిజన్ బోని ఆమె పేరు. అయితే వీళ్ళకి మూడో సంతానం. ఇందులో ముగ్గురు సంతానం అయితే సునీత విలియమ్స్ ఆఖరి సంతానంగా వాళ్ళకి జన్మించింది. అప్పటినుంచి ఫస్టు అక్కడ ఉన్న నేవీలో ట్రైన్ అవ్వటము, తర్వాత అక్కడి నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళ ఫాదరు నేషనల్ ఏవియేటర్‌గా యుద్ధ విమానాలు గానీ, ఇవి నడపడం ఇటువంటి వాటిల్లో బాగా ఎక్స్‌పీరియన్స్ సంపాదించి, చివరికి ఈ అంతరిక్షం వెళ్ళటానికి అక్కడ ఎంపికవ్వటము 2012లో గూడా ఒకసారి వెళ్లి రావటం జరిగింది. ఇప్పుడు మొన్న వెళ్ళింది. ఇది దీర్ఘకాలం 9 నెలల పాటు అక్కడ ఉండటము. అలానే ఇప్పుడు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ 10 దానిలో వాళ్ళు తిరుగు ప్రయాణం ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అయితే అంతా ఈ వాతావరణం అది అనుకూలంగా ఉంది గాబట్టి, ఒకరోజు ముందుగానే వాళ్ళని ఈ భూమి మీదకి తీసుకురావటానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఒకరోజు ముందుగానే వాళ్ళు భూమికి చేరబోతున్నారు. మన భారత కాలమానం ప్రకారం బుధవారం రోజు తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడాలో ఉన్న సముద్ర తీరంలో వాళ్ళు ప్రయాణించిన క్యాప్సూల్ దిగటం జరుగుతుంది. ఉన్న నలుగురిని ఒక్కొక్కరుగా వాళ్ళని బయటికి తేవటం జరుగుతుంది. అయితే సునీత భర్త మైకేల్ విలియమ్స్ ఆయన రిటైర్డ్ ఫెడరల్ మార్షల్‌గా ఉన్నారాయన. అతను రిటైర్ అయ్యారు. వాళ్ళిద్దరికీ సంతానం లేదు. వాళ్ళకి ఈ పెట్స్ అంటే కుక్కలు అవి పెట్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. వాటిని పెంచుతూ ఉంటారు. అవే వాళ్ళకి వాళ్ళ పిల్లలుగా వాళ్ళు భావించడం జరుగుతుంది. అయితే ఐఏఎస్ కమాండర్‌గా కీలక ప్రయోగాలు చేసిన సునీత విలియమ్స్ మన భారతకి సంతతికి చెందిన వ్యక్తిగా వాళ్ళ ఫాదర్ దీపక్ పాండ్యా గుజరాత్‌కి చెందినాయన. మనకి ఒక రకంగా మనకి గర్వకారణమే. అట్లానే అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని ఆమె స్వయంగా దగ్గరుండి ఈ 9 నెలలు పర్యవేక్షించడం జరిగింది. అలానే మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు ఆమె ఈ అక్కడ ఈ వాక్ చేయటం పాటు స్పేస్ వాక్ ఆమె అటు అంటే భూమి మీద కాలు కింద పెట్టకుండా స్పేస్ వాక్ చేశారు. 50 గంటల 40 నిమిషాల పాటు. అయితే అనుకోకుండా అనూహ్యంగా ఎన్ఎస్ఎస్‌లో 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండటంతో ఆమె సునీత విలియమ్స్ ఎక్కడ డీలా పడకుండా మక్కువని ఆత్మస్థైర్యం ప్రదర్శించటం, అలానే తన పరిస్థితిపై తనే జోకులేసుకుంటూ ఉండటము, అలానే నడవటం ఎలా అనేది గుర్తు చేసుకుంటున్నాను నేను అని అక్కడ మొన్న జనవరిలో నాసా సెంటర్ వాళ్ళతో మాట్లాడుతూ ఆమె హాస్యంగా మాట్లాడటం జరిగింది. అలా ఉన్నన్ని రోజులు ఊపిరి సలపని బాధ్యతలు నడుమ ఉన్నా గానీ చిన్న చిన్న సరదాలు అవి ఆమె ఎక్కడా కోల్పోకుండానే గడపడం జరిగింది. అలానే వీళ్ళు సహచరుడు విల్మోర్‌తో కలిసి మిగతా వాళ్ళు గుర్నోవ్ వాళ్ళతో పాటు క్రిస్మస్ వేడుకలు గూడా అక్కడ జరుపుకోవటం మనం చూసాము. అలానే వీడియో కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులతో గానీ, వాళ్ళతో గానీ ఇంటరాక్ట్ అయ్యే ఉన్నారు. ఇంత ధైర్యంగా ఇన్ని నెలల పాటు అనూహ్యంగా ఉండవలసి వచ్చినా సరే, ఆత్మస్థైర్యంతో ఇన్నాళ్ళు ఉండి, మనకి క్షేమంగా సునీత విలియమ్స్ తిరిగి రావాలని అందరం కోరుకుందాము.
అలానే మ మనకి మంగళవారం ఉదయం 10:30 అప్పటి నుంచే నాసా వాళ్ళు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దాని తర్వాత కొంతసేపు ఈ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయి ఓన్లీ ఆడియో మాత్రమే వినబడటం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ బుధవారం 1:27 అప్పటి నుంచి అంటే మన భారత కాలమానం ప్రకారం అప్పటి నుంచి మళ్ళీ డైరెక్ట్‌గా ప్రత్యక్ష ప్రసారం అయితే జరుగుతుంది. 3:27 నిమిషాలకి తెల్లవారుజామున భూమి మీద అడుగు పెడతం జరుగుతుంది. కనుక ఇటువంటి మన మూలాలు ఉన్న సునీత విలియమ్స్ క్షేమంగా భారత్‌కి చేరాలని, మధ్యలో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఇంత కాలం వేచి ఉన్నదానికి ఒక మంచి ఎండ్ పడాలని కోరుకుందాం. జై హింద్.